ఈరోజు పెసరపప్పు బియ్యంతో పొంగల్ చేద్దామండి. దీన్నే పులగం అని కూడా అంటారు. ముందుగా ఈ గ్లాస్తో గ్లాసుడు బియ్యం, అదే గ్లాస్తో పెసరపప్పు తీసుకోవాలి. శుభ్రంగా 2-3 సార్లు కడుగున్న తర్వాత దీనికి ఒక 5-6 గ్లాసులు నీళ్లు పోసేయాలి. పోసేసి మెత్తగా కుక్కర్లో 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత ఈ టైప్ లో మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట. కొంచెం జారుగా ఉండాలి. ఒక స్పూన్ ఉప్పు వేసేయాలి. ఇప్పుడు ఒక 2 పచ్చిమిరపకాయలు నిడుగా తరుక్కున్నాను. అల్లం చూడండి ఇలాగే నిడుగా తరుక్కోవాలి. దీనికి ఇంగు కావాలి కంపల్సరీ, కొంచెం జీలకర్ర, జీడిపప్పులు కూడా కావాలి కొన్ని. ఈ మిరియాలు 10 గింజలు కచ్చాపచ్చాగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. దీనికి కంపల్సరీ నెయ్యి తాలింపే టేస్ట్ అండి. 2 స్పూన్లు నెయ్యి వేసుకొని దానిలో కొంచెం జీలకర్ర, ఇంగువ, పచ్చిమిరపకాయలు వేసేసిన తర్వాత ఈ జీడిపప్పుల్ని కూడా కొంచెం దోరగా వేయించుకోవాలి. ఫ్లేమ్ ఆఫ్ చేసేసి దింపే ముందు ఈ మిరియాల గింజల తాలూకా పచ్చగా దంచుకొని ఉన్నాయి కదా, అవి కలిపేసి దీన్ని ఇందులోకి తిరగమూత వేసేసుకోవాలండి. అంతే. ఇది చాలా రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది. చిన్నపిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు బాక్సుల్లో పెట్టి పంపించవచ్చు. అందరూ ఎంజాయ్ చేయొచ్చు. దీన్ని కొబ్బరి పచ్చడితో తింటే ఇంకా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి.